నంద్యాలలో ఇటీవల విడుదలైన తుది ఓటర్ల జాబితా తప్పులు తడకగా మారింది. బతికున్న వారిని చంపేసి ఓట్లు తొలగించారు. చనిపోయిన వారి ఓట్లు మాత్రం యథావిధిగా ఉన్నాయి. నంద్యాల రాజకీయ నాయకులతో సమావేశాలు, ఇంటింటా సర్వేలు, ప్రత్యేకాధికారులతో సమీక్షలు నిర్వహించిన ఓటర్ల జాబితాలు సర్వే చేశారు. ఈ సర్వేలో ఒక్కొక్కరికి 2 చోట్ల ఓట్లు నమోదయ్యాయి. చనిపోయిన వారి పేర్ల మీద కూడా ఓట్లు ఉండడంతో మార్పులు చేర్పులు వంటివి మొత్తం 4,000 వరకు ఉన్నాయని, అదేవిధంగా కొత్త ఓటర్లు నమోదు 2,000 మొత్తం 7,000 వరకు మార్పులు చేర్పులు వంటి ఉన్నాయని అధికారులు తాజా కార్యాలయంలో సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఒకరి పేరు మీద 2 ఓట్లు నమోదయ్యాయి. అదేవిధంగా చనిపోయిన వారి పేర్ల మీద కూడా ఓట్లు నమోదున్నాయని, వాటిని తొలగించడం జరుగుతుంది. ఎవరికైనా మీ ఓటు వివరాలు తెలుసుకోవాలంటే ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని, 2 ఓట్లు ఉన్నవారు తొలగించుకోవాలని, లేని పక్షాన కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు చేసుకోవాలని, జనవరి నాటి నుండి 18 సంవత్సరం కలిగిన వారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. జనవరి 22, 2024 ఫైనల్ పబ్లికేషన్, ఓటర్స్ ఫైనల్ పబ్లికేషన్ జరిగింది. ఇందులో ఎవరైనా ఇంకా ఓటర్ నమోదు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఓటర్ లిస్ట్ని మీ సంబంధిత పోలింగ్ స్టేషన్స్ పరిధిలో డిస్ప్లే కూడా చేయడం జరిగింది. అలాగే అక్కడ చదివి వినిపించడం జరిగింది గ్రామ సభ కండక్ట్ చేసి. ఇంకా ఎవరైనా ఓటర్ నమోదు కాని వాళ్ళు ఉంటే 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే నామినేషన్ వేసే చివరి రోజు వరకు మీరు ఫామ్ 6 అప్లికేషన్ ద్వారా మీరు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు డబుల్ ఎంట్రీ ఉన్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నా, లేదా మీ ఓటు ఏదైనా డబుల్ ఎంట్రీగా నమోదైనా ఫామ్ 7 ద్వారా పెట్టుకొని మీరు తొలగించుకోవాలి. ఎందుకంటే ఒకరికి 2 ఓట్లు ఉండడం అనేది నేరము. అలాగే చనిపోయి కూడా ఓటుగా ఉండడం, నమోదుగా ఉండడం కూడా నేరం. కాబట్టి మీరు బిఎల్ఓలు సంబంధిత పోలింగ్ స్టేషన్కి వెళ్తే బిఎల్ఓల దగ్గర ఫామ్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆన్లైన్ ద్వారా మీ ఓటుని నమోదు చేస్తారు. లేదా మీకు ఏదైనా డిలీట్ చేయాల్సి ఉంటే డిలీట్ చేసేదానికి వాళ్ళు సిఫారసు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఆఫ్టర్ ఫైనల్ పబ్లికేషన్ 7,000 క్లెయిమ్స్ అనేది రావడం జరిగింది. వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఓటర్లు కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఒకవేళ మీకు ఓటు ఉందా లేదా అని డౌట్ ఉన్నైతే ఓటర్ సర్వీస్ పోర్టల్ అనేది ఆన్లైన్ పోర్టల్. దీన్ని మీరు యాప్ కూడా ఉంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ఓటు ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబుల్ నెట్వర్క్, ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.